హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎప్పటిలాగే ఈ సండే కూడా వింటేజ్ మూవీ రివ్యూతో వచ్చేసా. పోయిన సండే చెప్పా నెక్స్ట్ సండే డార్లింగ్ ప్రభాస్ అన్న వింటేజ్ మూవీ రివ్యూతో మేము ముందుకైతే వస్తానని. అన్నట్టుగానే ఈ సండే ఇండస్ట్రీ హిట్ కొట్టిన బాహుబలి ది బిగినింగ్ మూవీ రివ్యూతో మేము ముందుకైతే వచ్చేసా. మరి ఈరోజు బాహుబలి మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు మన వీడియో చూస్తున్నారు, కానీ మన వీడియోస్కి లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేది ఒకటే, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా డైలీ మూవీ అప్డేట్స్ తెలుసుకుంటారు మీలాగా. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. బాహుబలి ది బిగినింగ్, రాజమౌళి గారు అండ్ ప్రభాస్ అన్న వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సెకండ్ మూవీ. దీంతో ప్రభాస్ అన్న ఫ్యాన్సే కాదు, తెలుగోడు గర్వపడేలా చేసిన మూవీ బాహుబలి ది బిగినింగ్. దాదాపు బాక్స్ ఆఫీస్ దగ్గర 650 కోట్ల గ్రాస్ని రాబట్టి ఇండియన్ సినిమాకి ఒక బెంచ్ మార్క్ అనేది సెట్ చేసింది బాహుబలి ది బిగినింగ్. మరి బాహుబలి ది బిగినింగ్ మూవీ ప్రభాస్ అన్న క్రేజ్ అండ్ రాజమౌళి గారి క్రేజ్తో డే 1 80 కోట్ల గ్రాస్ రాబట్టి, ఇక లాంగ్ రన్లో ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల గ్రాస్ రాబట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పరంగా టాప్ 1లో కూర్చుంది అప్పట్లోనే. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ టాప్ 4లో ఉంది. ఫస్ట్ బాహుబలి 2, తర్వాత RRR మూవీ, ఆ తర్వాత సలార్ మూవీ, ఆ తర్వాత బాహుబలి ది బిగినింగ్ మూవీ. అండ్ ఈ సినిమాతో ప్రభాస్ అన్నకి ఒక మంచి స్టార్డమ్ వచ్చింది, ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి మూవీతో ఒక మంచి గుర్తింపు వచ్చింది. ప్రభాస్ అన్నకే కాదు, ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్క యాక్టర్కి, రానా గారికి అయితేనేముంది, తమర్నా గారికి, అనుష్క గారికి, కట్టప్ప, మన సత్యదేవ్ గురించి చాలామంది, రమ్యకృష్ణ గారు, ఇలా ఎంతోమంది ఈ మూవీలో నటించారు. ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలి, కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అరాచకం అసలు వేరే లెవెల్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ తర్వాత రాజమౌళి గారి గురించి మాట్లాడుకోవాలి, తనేసే వేరే లెవెల్లో తీశాడు మూవీ మాత్రం. ఇదొక పౌరాణిక చిత్రం. తను ఈగా మగధి లాంటి మూవీ తీసిన డైరెక్టర్, అతని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలా, ఒక మంచి మూవీ తీసుకొస్తారని మనందరికీ తెలుసు. అయితే 2015 జూలై 10వ తారీఖున బాహుబలి ది బిగినింగ్ మూవీ అయితే రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. మూవీ అయితే బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ అయి కూర్చుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పరంగా. ఇక ఈ మూవీ రికార్డ్ని కొన్నేళ్ల పాటు ఎవరు బ్రేక్ చేయాలో మళ్ళీ ప్రభాస్ అన్న బాహుబలి 2తో బ్రేక్ చేశాడు. అండ్ బాహుబలి ది బిగినింగ్ మూవీ స్టోరీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్ వేరే లెవెల్. ఆ యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్. ఫైట్స్ మాత్రం చాలా బాగుంటాయి, అద్భుతంగా తీశారు మన రాజమౌళి గారు. బాహుబలి ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఆ తర్వాత మళ్ళీ తన అమరేంద్ర బాహుబలి గురించి కట్టప్ప చెప్పటం, ఆ తర్వాత శివుడు, అలా మొత్తం మనకి మూవీని చూపించడం జరుగుతుంది. సాంగ్స్ అయినా అండ్ ఆ ఫైట్స్ అయినా, విజువల్ ఎఫెక్ట్స్ అయినా, విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయినా వేరే లెవెల్లో ఉంటాయి. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ 10 ఫ్రెండ్స్. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ గర్వపడేలా చేసిన మూవీ బాహుబలి ది బిగినింగ్. మరి ఈ మూవీ జూలై 10వ తారీఖున 2015లో రిలీజ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ప్రభాస్ అన్న బాహుబలి 2తో ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. అండ్ ఆ మూవీ గురించి మరొక వీడియోలో రివ్యూ చేద్దాం, వింటేజ్ రివ్యూ. అండ్ ఆ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ నెక్స్ట్ సండే రామ్ చరణ్ అన్న వింటేజ్ మూవీ రివ్యూ వస్తా. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది 2018లో. అదే మూవీయో తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే ఆ మూవీ గురించి తెలుసుకుందాం పదండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని